ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 15 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 9 బిల్లులకు సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. 85 గంటల 55 నిమిషాల పాటు వివిధ బిల్లులపై చర్చించారు. రాష్ట్ర బడ్జెట్తో పాటు పలు బిల్లులపై వాడివేడిగా చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజు ఏపీ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో తెలుగుదేశంతో పాటు జనసేన మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడారు. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటన చేశారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు. ఏపీ స్పీకర్ సభా సంఘాన్ని నియమిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15 రోజుల పాటు జరిగిన ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం కూడా లభించింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దాదాపు 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. అయితే ఆఖరి 3 రోజులు కూడా శాసనసభ్యులకు సంబంధించి అటు ప్రజాప్రతినిధులకు సంబంధించి కొంత ఆట విడుపు కోసం 3 రోజుల పాటు 18, 19, 20 3 రోజుల పాటు అటు క్రీడలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం దానికి సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. అయితే మొత్తం ఈ 15 రోజుల్లో కూడా అటు మండలి కావచ్చు, 2 ఉభయ సభలకి సంబంధించి దాదాపు 9 ఈ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం అయితే తెలపడం జరిగింది. మొత్తము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నడపదకు సంబంధించిన బిల్స్ అన్ని కూడా ఈసారి ఆమోదం తెలిపాయి. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాదాపు 15 రోజుల పాటు సభలు నిర్వహించడం జరిగింది. అయితే మొత్తం 85 గంటల 55 నిమిషాలకి సంబంధించిన పాటు శాసనసభలో చర్చ అయితే కొనసాగింది. పూర్తిగా అన్ని విషయాలకి సంబంధించి కూడా ప్రజలకి సంబంధించిన విషయాలు అన్నిటిపైన కూడా ఇటు బడ్జెట్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించడం అయితే జరిగింది. మొత్తం సభకి సంబంధించి ఈ రోజు సాయంత్రం నిరవధిక వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ బిల్లులకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలలో అటు ఎస్టీ వర్గీకరణకి సంబంధించిన కొంత కీలకమైన బిల్లు ఈ రోజు ఆమోదం అయితే సభలో తెలపడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి స్థాయి చర్చ కూడా జరగడం జరిగింది. మొత్తము ఈ ఎస్టీ వర్గీకరణ బిల్లుకి సంబంధించి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. 2026లో జనగణన జరుగుతుందని, జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుందన్నారు. ABCD కేటగిరీల కోసం 1996లో కమిటీ వేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్న మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. కేబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ, సీఎం చంద్రబాబు కారణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మాదిగ కులానికి వన్నె తీసుకొచ్చిన మందకృష్ణకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయన్నారు. గుర్తింపు లేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ్ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తరం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగానే చెప్పగలిగే గుండె ధైర్యంతో ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై హోంమంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. భారత సైనికులు నక్సల్స్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహిత దేశంగా మారబోతోంది అంటూ పోస్ట్ చేశారు. కాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో మన భద్రతా దళాలు నిర్వహించిన 2 వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్స్ పై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. లొంగని నక్సలైట్లపైన జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంశం యూట్యూబర్స్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు పాకింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు పలువురు టాలీవుడ్ స్టార్స్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై విజయ్ దేవరకొండ పీఆర్ టీం ఓ ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ ఓ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నైపుణ్యాన్ని పెంచుకునే గేమ్స్ ను మాత్రమే ఆయన ప్రమోట్ చేశారని, ఇది అన్ని విధాలుగా చట్టానికి లోబడే ఉందని, కేవలం కొన్ని ప్రాంతాల వరకే ఇది పరిమితంగా ఉందని విజయ్ దేవరకొండ టీం పేర్కొంది. ఆయన ఏదైనా అగ్రిమెంట్ చేసే ముందు లీగల్ టీం పూర్తి పరిశీలన చేసిన తర్వాతే విజయ్ ఆ అగ్రిమెంట్ ఓకే చేస్తారని, ఇప్పటి వరకు ఆయన ప్రమోట్ చేసిన గేమ్స్ కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్రమే అంటూ విజయ్ తరపు టీం ప్రకటించింది. దీంతో పాటు ఈ ఒప్పందం 2023లోనే ముగిసిందని, ప్రస్తుతం ఆయన ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేయటం లేదని, ఆయనకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రేక్షకులు అభిమానుల్లోకి వెళ్లకూడదని తమ టీం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్టు పేర్కొంది. మొత్తానికి విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిన ఆన్లైన్ గేమ్స్ ఎలాంటి చట్ట వ్యతిరేకమైనవి కావని వారంతా క్లారిటీ ఇచ్చారు. 40 ఏళ్ల ప్రజా జీవితంలో ప్రగతిశీల బడ్జెట్ను చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి ఆదర్శంగా ఉందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి బడ్జెట్ రూపొందించారని, ఎన్నికల వాగ్దానాలను కాకుండా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారన్నారు. బీఆర్ఎస్ నుంచి 7 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని,
గత ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క కార్యక్రమమైనా తమ ప్రభుత్వం నిలిపివేసిందా అంటూ ప్రశ్నించారు ఆయన. 6 గ్యారెంటీస్ అభయహస్తం. వీళ్ళ అభయహస్తంలో వీళ్ళు మీరు మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం కలుగుతుందమ్మా. అభయహస్తంలో 6 గ్యారెంటీస్ ఏదైతే ఉన్నాయో మీరు ఒక్కసారి పరిశీలించండి. ఓన్లీ 2 schemes ఆర్ పెండింగ్. ఓన్లీ 2 schemes ఆర్ పెండింగ్. ఎట్ టు టేకప్. పెండింగ్ డస్ మీన్ ఎట్ టు టేకప్. ఒకటి ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఏదైతే కల్పిస్తామని చెప్పని భావించడం జరిగిందో దట్ వన్ స్కీమ్ ఈస్ ఎట్ టు టేకప్. ఐ డు అడ్మిట్. ది అదర్ ప్రోగ్రామ్ పెన్షన్ ఏదైతే ఉందో 2000 నుండి 4000 రూపాయలు పెంచాలని చెప్పని భావించింది. ఈ 2 స్కీమ్స్ వీఆర్ ఎట్ టు టేకప్. ది అదర్ స్కీమ్స్ మేము మొత్తం 6 గ్యారెంటీస్ లో పేర్కొన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి నేను మీకు వివరిస్తాను. ఇవాళ మేము మహాలక్ష్మిలో ఫ్రీ ట్రావెల్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ అన్నమే. ఆడబిడ్డలకి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి భావించినాం. మీరు ఆలోచించాలి. దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ 9th of December వీఆర్ గెట్టింగ్ ఇట్ ఇంప్లిమెంట్. 7th of December ఏదైతుందో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. 9th వెళ్ళి ఏదైతుందో వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ బిడ్డలు ఆధార్ కార్డ్ ఆధారం అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. వీళ్ళ దేశంలో ఎంత ఉండని గ్యాస్ సిలిండర్ కాస్ట్ 500 రూపాయల కంటే అధికంగా చెల్లించేట మొత్తం ఏదైతున్నదో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంకెల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయం అప్పులకు వడ్డీలకే సరిపోతుందన్నారు. మరి అభివృద్ధి ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధతతో లెక్కలు చేయాలన్నారు. డీలిమిటేషన్ విధి విధానాలు రాకముందే దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందని అంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బడ్జెట్ పై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై ఎట్లా చూస్తారు? 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎట్లా చూస్తారు? 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం లేదని నేను చెప్పాల్సింది. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు 2024-25 బడ్జెట్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాము. వచ్చే డబ్బులు అసలుకు వడ్డీలకు జీతభత్యాలకే సరిపోతా ఉంది. ఏ ఒక్క కొత్త వర్క్ని చేసే పరిస్థితి లేదు. హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. 2,94,000 కోట్లని 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఇవాళ 3,44,000 కోట్లలో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయి దానికి గ్యాస్ కటింగ్ ఎఫెక్ట్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లిక్కర్ ఆదాయం కావచ్చు, ఇవాళ మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ తగ్గిపోయే ఆస్కారం ఉంది. పోయిన సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం మెరుగైద్దనే భావన లేదు. కాబట్టి ఇవాళ ఇది దొల్ల బడ్జెట్ అని, ఇది అంకెల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్ప నిజాయితీ లేదని సార్, బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 42% బీసీలకు ఇస్తామని కేంద్రానికి పంపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది దీనిపై? కులాల గణన కావచ్చు, లెక్కలు కావచ్చు, ఇవాళ రిజర్వేషన్లు కావచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మా రాష్ట్ర పరిస్థితి ఇది, సోషల్ కాంపోజిషన్ ఇది అని చెప్పి చెప్తుంటే తప్పకుండా నార్త్ ఈస్ట్ ప్లేస్ ఎట్లా అమలైందో, ఇవాళ తమిళనాడు ఎట్లా అమలవుతుందో ఇక్కడ కూడా అమలయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా చట్టబద్ధతతో కూడిన సంస్థలు పెట్టి లెక్కలు తీసి బాధ్యత రైతులను చేసుకునే ఆస్కారం పార్టీ అంతా పడి వ్యతిరేకంగా. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేయబోతా ఉందని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఆ చర్చన లేనప్పుడు ప్రతిపక్ష రాష్ట్రాలలో ప్రజల సమస్యలు పరిస్థితి దమ్ము లేక కేంద్రం మీద ఎగదోసే ప్రయత్నంలో భాగమే ఇలాంటి తప్ప వాళ్ళ ఆర్గ్యుమెంట్లో నిజాయితీ లేదు. ఇప్పటికీ డీలిమిటేషన్ ఏందో, దాని విధి విధానం ఏందో, చట్టపరిచో ఏమి లేదు. సార్, మీ ఇంటి దగ్గర ఉన్న సందడి చివరిగా చెప్పండి సార్. ఇదంతా మీ అధ్యక్ష ప్రకటన కోసమే అని చెప్పి కూడా కొందరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? 25 సంవత్సరాలుగా ఇలాంటి జాతర ఉంటుంది. ఈటల రాజేందర్ 25 ఏళ్ళుగా సాధన సంపాదించుకున్నది ప్రజల ఉద్యాలకు చోటు, ప్రజల ప్రేమలు సంపాదించుకున్నది ఇవాళ కాదు. 2 సంవత్సరాలు 10,000 మంది పైన వచ్చారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ అయితే ఫస్ట్ టైం మల్కాయి కాబట్టి ఎక్కువ వచ్చి ఇది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో 45% బిల్లు పాస్ చేసిందో ఇది కేవలం ఇది రాజకీయ అవసరాల కోసం ప్రవేశపెట్టిందని కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఎక్కడ కూడా బీజేపీ చెప్పలేదని, అయినా కూడా
ఛత్తీస్గఢ్ బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ కాంక్వేర్ జిల్లాలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 30 మంది నక్సల్స్ హతమయ్యారు. మావోయిస్టుల దాడిలో ఓ జవాను మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. దీంతో వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. బీజాపూర్లో జరిగిన ఘటనలో 26 మంది హతమవగా కాంకేర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మద్దిరాల గ్రామంలో చంద్ర ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, రాంబాబు అనే 3 వ్యక్తులు భూ కబ్జాకు యత్నించారు. దేవాలయ భూములు, దాతలిచ్చిన భూములు, సంతానం లేని దంపతుల ఆస్తులే టార్గెట్గా వీరు వెళ్తున్నారు. చివరకు కౌలు రైతులను కూడా వదలటం లేదు. పొలంలో సాగు చేసుకుంటూ ఉండగా దళితులైన యోహాను, పున్నారావులను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 3 కబ్జాదారులపై మద్దిరాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో జరుగుతున్న కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. మీ అందరికి కూడా మొట్టమొదటిసారి మీ జీవితంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు మీకు అందరికీ ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ ఉద్యోగ నియామకాలు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన నియామకాలు. ఈ నియామకాలలో అత్యధిక 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు బ్రతుకున్నంత వరకు ఈ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే వాళ్ళ అకాల మరణం చెందడం వల్ల వారి వారసత్వంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే జూనియర్ అసిస్టెంట్స్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ పంచాయతీరాజ్కు సంబంధించిన ఆఫీసర్స్, సేమ్ పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్స్. అంటే ఒకవైపు మున్సిపల్ శాఖ, రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ. ఈ 2 శాఖలకు సంబంధించి 922 మందికి ఈరోజు నియామకాలను అందిస్తున్నాము. ఈ నియామకాలు మీ హక్కు. మీ తల్లిదండ్రులు మీకోసం చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం. కానీ గత ప్రభుత్వం దాదాపుగా 2015 నుంచి నాకు తెలిసినంత వరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం 10 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది. 4 గంటలకు రావాల్సిన మేము 5 గంటలకు వస్తేనే అయ్యో మనం 1 గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము, అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దర్దాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈ నియామకాలు అనేటివి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యత. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ముఖ్యంగా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు పట్టభద్రులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతున్నారు. అదే దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలలో జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొలువుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రభుత్వం ఖాళీలను అన్నిటినీ భర్తీ చేసి ఒక విశ్వాసాన్ని కల్పించడమే కాకుండా
మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేస్తుందని మీరందరూ ఆశించారు. మనందరం కూడా మీరందరూ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డారు. నాకు బాగా గుర్తుంది 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు ఉద్యమం సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు పరీక్షలు హాజరవ్వకుండా తమ హాల్ టికెట్లను చించేసి గ్రూప్ 1 ఉద్యోగాలు మేము హాజరవ్వము, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టుకుంటాం, మా నియామకాలు మేము చేపట్టుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు మీరు చేపట్టకపోయినా సరే మేము ఆగుతాం, మా ఉద్యోగ నియామకాల కంటే కూడా మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు ఇక మీ వల్ల కాకుంటే పక్కకు జరగండి, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని ఆనాడు విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అందులో భాగంగానే శ్రీకాంతాచారి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది పిల్లలు తమ జీవితాలను సర్వం త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చేసినప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు తీరని నష్టము కష్టము వస్తుందే. కానీ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలలో వెలుగులు వస్తాయి, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, స్వయం పరిపాలన వస్తుంది, ఈ స్వయం పరిపాలనైనా మా జీవితాలలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పి వారు ఆనాడు నిర్దిష్టంగా ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ వచ్చిన రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం ఆ పిల్లలు ప్రాణాలు ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. గత 10 సంవత్సరాల నుంచి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ఊర్లో తల్లిదండ్రులకు 22-23 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకొని మళ్ళీ ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, పేదలు. ఆగర్భ శ్రీమంతుడు ఎవరు అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసమో, అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో, లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు ఎవరు ప్రయత్నం చేయరు. 99% పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపెంచిన తల్లిదండ్రులు ఈ రకంగా కాస్త జీవితంలో సంతోషాన్ని, కనీసం వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్ళే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి. వచ్చేటప్పుడు తొవ్వ ఖర్చులకో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే, ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చింది. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహిత్యం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి. మీరు అందరు చదువుకున్నోళ్ళే. ఈరోజు డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నిర్వహించిన పరీక్షలన్నీ, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళని, ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలన్నీ, ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని
వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి, వాళ్ళందరినీ నేను చూడాలి, వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని చేరుకున్నట్టే అని చెప్పి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలే. మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి, అది ఎల్పీ స్టేడియంలోనో లేకపోతే నెక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగాను లేకపోతే రవీంద్ర భారతి